హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలోని అరణ్య పర్వం ప్రథమాశ్వాసం చూద్దాం. ఆ కథకుడైన సూతుడు శౌనకాది మహామునులు చూచి ఇలా చెప్పసాగాడు. ఆ ప్రకారంగా పాండవులు తమ తమ ఆయుధాలను ధరించి ద్రౌపది వెంటరాగా ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించారు. వారి వెంట వారి ముఖ్య సేవకులు 14,000 రథాలతో తరలి వెళ్ళారు. వారి వెంట సుభద్ర, అభిమన్యుడు, ప్రతివింధ్యుడు మొదలైన ఉప పాండవులు వెళ్ళారు. ఆ దృశ్యాన్ని చూచి ఎక్కడో ఉన్న పాండవులను జూదానికి పిలిపించి సర్వస్వము హరించి అడవులకు పంపడం ధర్మమా అంటూ పురజనులు కంటతడి పెట్టారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు, క్రూరులైన దుర్యోధనాదులు ఎందుకు ఆపలేదు? ఇంకా ధర్మం ఎక్కడ ఉంది అని చెప్పి పురజనులందరూ అనుకుంటూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ రాజ్యంలో మేము బతకలేము, మీతోనే వస్తామని పౌరవులు పాండవుల వెంట బయలుదేరారు. వారిని చూచి ధర్మరాజు, అయ్యలారా, మీరు మా పట్ల చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞులము. కానీ ఆ వనక్లేశము మీరు భరింపలేరు. కాబట్టి మీరు మా వెంట రావడం మాకు ఇష్టం లేదు. కాబట్టి మరలిపోండి అని పౌరులను వెనకకు పంపివేశాడు. తరువాత వారు అందరూ గంగా తీరం చేరుకున్నారు. కానీ వారి వెంట నిత్యాగ్నిహోత్రులైన బ్రాహ్మణులు, వారి శిష్యులు వచ్చి చేరారు. వారిని చూచి ధర్మరాజు, బ్రాహ్మణోత్తములారా, మీరు పూజ్యులు. మేము ఈ అరణ్యములలో కందమూలాలు తింటూ బతకాలి. మీరు మా వెంట కష్టములు పడడం ఎందుకు? మరలిపోండి అని పలికాడు. దానికి ఆ బ్రాహ్మణోత్తములు, అయ్యా, మీరు తప్ప మాకు వేరు దిక్కు లేదు. అందువలన మేము మీ వెంటనే ఉంటాం. మా ఆహారం గురించి మీరు విచారించాల్సిన అవసరం లేదు. ఈ అడవిలో దొరికే కందమూలాలు తిని మేము బతుకుతాము. మా ఆహారం మేము తెచ్చుకుంటాము. కానీ మీరు లేని హస్తినాపురంలో మేము ఉండలేము అని బదులు చెప్పారు. ఆ మాటలు విని ధర్మరాజుకు దుఃఖం వచ్చింది. మంచి మంచి వంటకాలతో తృప్తిగా భుజించే ఈ బ్రాహ్మణోత్తములు ఈ కందమూలాలు తిని ఎలా బతుకగలరు అని వాపోయాడు. అది చూచి శౌనకుడు అనే ఋషి, ధర్మజ, దీనికి ఇంత చింతింప తగునా? అసలు ఎందుకు దుఃఖపడుతున్నావు? వివేకులు దేనికి దుఃఖించరు, వికలురు కారు. ఆ బంధాలు తాత్కాలికాలు. కాబట్టి వీటికి కలత చెందన అవసరం లేదు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. ఈ బంధాల వలన అభిమానం, అభిమానం వలన కోరిక, కోరిక వలన కోపం, దాని వలన ఆశ పుడతాయి. ఆశ సమస్త దోషాలకు మూలం. కాబట్టి ఆశని వదిలిపెట్టు. ధనం మీద ఆసక్తి కలవాడు పతనమవుతాడు. ధనవంతుని చుట్టూ బంధువులు చేరి అతన్ని పీడిస్తారు, ధనాన్ని హరిస్తారు. ధనం వలన గర్వం, అహంకారం, భయం కలుగుతాయి. కాబట్టి ధనార్జన కొరకు పాకులాడవద్దు అని హితవు చెప్పాడు. దానికి ధర్మజుడు, అయ్యా, ధనం నా కోసం కాదు. ఇదిగో ఈ బ్రాహ్మణులు కందమూలాలు తిని బతుకుతున్నారు. వారి కోసం ధనం కావాలి కదా. పైగా అతిథి పూజ గృహస్థుకు అవశ్య కర్తవ్యం. ఈ బ్రాహ్మణులు నా అతిథులు. వారికి అతిథి మర్యాదలు చేయడం నా విధి. ఆర్తునకు శయ్య,
భయంతో ఉన్నవాడికి శరణు, దాహంతో ఉన్నవాడికి నీరు, ఆకలితో ఉన్నవాడికి భోజనం, అలసిన వాడికి ఆసనం కూర్చడం, గృహస్థు ధర్మం. తన కోసం మాత్రం వండుకోవడం, తినడం పాపం. నిష్కారణంగా జంతుహింస చేయడం పాపం. కాబట్టి ఆ అతిథి సత్కారాలు చేయడం నా ధర్మం అన్నాడు ధర్మరాజు. ధర్మజ, ఇంద్రియాలు సుఖాల్ని కోరుతాయి. ఎంతటి జ్ఞానులకైనా ఇంద్రియాలు వశం కావు. ఇంద్రియ సుఖాలకు లోబడి దేహదారులు సంసార చక్రంలో తిరుగుతుంటారు. కానీ మహాత్ములు ప్రేమ, అసూయలను వదలడం, చక్కని చిత్తవృత్తిని అలవర్చుకోవడం, ఇంద్రియాలను వశం చేసుకోవడం, తనకు నచ్చిన దీక్షను స్వీకరించడం, గురువులను సేవించడం, నియమంగా ఆహారం తినడం, విద్యను అభ్యసించడం, ఫలితం మీద ఆశ లేకుండా పనులు చేయడం, ఈ 8 నియమాలను ఆచరించిన వారు సంసార బంధాలను అధిగమిస్తారు. కాబట్టి ధర్మజ, నువ్వు కూడా గురుసేవ, పెద్దలు చెప్పిన మాటలు వినడం, విన్నదాన్ని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న దాన్ని మనసులో నిలుపుకోవడం, అవసరమైన దాన్ని ఆచరించడం, అనవసరమైన దాన్ని వదిలిపేయడం, వీటిని ఆచరించు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు తపస్సు చేసి ఐశ్వర్యాన్ని సంపాదించారు. నువ్వు కూడా తపస్సు చేసి నీ కోర్కెలు తీర్చుకో అన్నాడు శౌనక మహర్షి. ధర్మరాజు తన పురోహితుడు ధౌమ్యుణ్ణి చూచి, అయ్యా, మేము ఉండేది అడవులలో. ఆ బ్రాహ్మణుడు మాతో రావద్దని చెప్పినా వచ్చారు. వీరికి మేము ఎలా ఆహారం సమకూర్చాలి అని అడిగాడు. అప్పుడు ధౌమ్యుడు ధర్మరాజును చూచి, ధర్మజ, ఈ లోకంలో జీవకోటికి ఆహారాన్ని, నీటిని ప్రసాదించేది సూర్యుడు. కాబట్టి నువ్వు సూర్యుని ప్రార్థించు, నీ కోరిక తీరుతుంది అని చెప్పి ధర్మరాజుకు ఆదిత్యనామాలు 108 అర్థంతో సహా ఉపదేశించాడు. మనకి ఆదిత్యనామాలను ధర్మరాజుకు ఉపదేశించింది ఎవరు? ధర్మరాజు యొక్క పురోహితుడైనటువంటి ధౌమ్యుడు. ధర్మరాజు నిష్ఠతో సూర్యుని పూజించాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి, ధర్మజ, మీరు ఈ 12 ఏళ్ళు వనవాసంలో మీరు అడవిలో సేకరించిన కందమూలములు, ఫలములు మీ వంట ఇంటిలో ద్రౌపదిచే ఈ పాత్రలో వండించిన అవి 4 విధములైన వంటకాలుగా ఏర్పడతాయి. అవి ఎప్పటికీ అయిపోకుండా అక్షయంగా ఉంటాయి అని వరమిచ్చి వెళ్ళిపోయాడు. అదే మనకి అక్షయ పాత్ర అన్నమాట. అప్పటి నుండి ఆ పాత్రలో అడవిలో దొరికే పదార్థాలు వేస్తే అవి రుచికరమైన వంటకాలుగా మారి అందరినీ సంతృప్తిపరుస్తున్నాయి. ఆ ప్రకారం ధర్మరాజు తనతో వచ్చిన 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణలు చేస్తున్నాడు. మిగిలిన దాన్ని పాండవులు, ద్రౌపది భుజిస్తున్నారు. క్రమంగా పాండవులు కామ్యక వనం చేరుకున్నారు. ఇప్పుడు పాండవులు ఎక్కడున్నారు? కామ్యక వనంలో ఉన్నారు. ఇప్పుడు హస్తినాపురంలో ఏం జరుగుతుందో చూద్దాం. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి చూచి, విదురా, పాండవులు ఏం చేస్తుంటారు అని అడిగాడు. దానికి విదురుడు, పాండవులు దైవాంశ సంభూతులు. జూదం వలన అన్నదమ్ములకు వైరం కలుగుతుందని నీకు ముందే చెప్పాను. నీవు వినలేదు. ఇప్పటికైనా నా మాట విని పాండవులను వెనక్కు పిలిపించి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి ధర్మాన్ని నిలబెట్టు. ఆ కర్ణుడు, శకుని చెప్పు చెడు మాటలు విని చెడు పనులు చేసే నీ కొడుకు సుయోధన్ని విడిచిపెట్టు. ద్రౌపదికి
భీమునికి నిండు సభలో దుశ్శాసనుడితో క్షమాపణలు చెప్పించు అని అన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రునికి కోపం వచ్చింది. సుయోధనుడు నా కన్న కొడుకు, వాడిని ఎలా వదలను? నీకు నా కొడుకులంటే పడదు. నా కొడుకులు ఉన్నతులైతే నువ్వు సహించలేవు. నీ సాయం నాకు అక్కర్లేదు. నువ్వు పాండవుల దగ్గరకు కానీ లేక నీ ఇష్టం వచ్చిన చోటుకు కానీ వెళ్ళు అని అన్నాడు. వెంటనే విదురుడు ఏం చేస్తాడు, కామ్యక వనంలో ఉన్న పాండవుల దగ్గరికి వెళ్ళిపోతాడు అన్నమాట. విదురునికి పాండవులు స్వాగతం పలికారు. ధర్మరాజు తన పెదనాన్నగారి గురించి అడిగాడు. జరిగింది చెప్పాడు విదురుడు. ఇంతలో ధృతరాష్ట్రుడికి విదురుడు పాండవుల దగ్గర ఉన్నట్టు తెలిసింది. విదురుని విడిచి ఉండలేకపోయాడు. వెంటనే సంజయుణ్ణి పిలిపించి వెంటనే వెళ్ళి విదురుణ్ణి తీసుకొని రమ్మన్నాడు. సంజయుడు కామ్యక వనానికి వెళ్ళి విదురుని నచ్చజెప్పి హస్తినాపురానికి తీసుకొని వచ్చాడు. విదురా, నీవు నీతిమంతుడు, నాకు బుద్ధి లేదు, అందుకే నిన్ను వెళ్ళగొట్టాను, నన్ను క్షమించు అని అన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీవు నీ కొడుకులు ధర్మం తప్పి నడుస్తున్నప్పుడు మీకు హితవు చెప్పడం నా కర్తవ్యం. మరలా చెప్తున్నాను, మహాపరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు అని అన్నాడు విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో. విదురుడు మరలా తన తండ్రి ధృతరాష్ట్రం వద్దకు రావడం దుర్యోధనునికి ఇష్టం లేదు. కర్ణ, శకుని దుశ్శాసనులతో చర్చించాడు. వీళ్ళనే మనల్ని దుష్ట చతుష్టయం అంటారు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు. పాండవుల దగ్గరికి వెళ్ళిన విదురుడు మరలా వచ్చాడు. మనకు మంత్రి అయ్యాడు. ఒకవేళ విదురుడు నా తండ్రి కలిసి పాండవులను తిరిగి రమ్మంటే ఏం చేద్దామన్నాడు సుయోధనుడు. దానికి శకుని అంగీకరించలేదు. సత్యసంధులైన పాండవులను ఎట్టి పరిస్థితుల్లోని తిరిగి రారు, ఆ భయం నీకు అవసరం లేదు అన్నాడు శకుని. కానీ కర్ణుడు మాత్రం ఇదే అదును చూసి వారి మీద దండెత్తి వారిని హతమారిస్తే శత్రుశేషం లేకుండా పోతుంది అన్నాడు. కర్ణుడి మాట ప్రకారం సుయోధనుడు సేనలను సమీకరించాడు. పాండవుల మీదకి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. ఇది వ్యాస మహర్షికి తెలుస్తుందన్నమాట. వెంటనే వ్యాసుడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి, నీ కుమారుడు అడవుల్లో ఉన్న పాండవుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు అయిన తర్వాత ఎటూ యుద్ధానికి వస్తారు కదా, ఇప్పుడే తొందర ఎందుకు అని అతన్ని వారించు అని చెప్పాడనమాట. నన్ను ఏం చేయమంటారు మహాత్మా? జూదం వలన చెడు జరిగిపోయింది. పుత్రవాత్సల్యం వలన నేను నా కుమారుణ్ణి విడవలేను అని అన్నాడు ధృతరాష్ట్రుడు. దానికి వ్యాసుడు ఇలా అన్నాడు, ధృతరాష్ట్ర, పుత్రప్రేమ ఉండవలసిందే, కానీ అడవుల్లో ఉన్న పాండవుల మీద కూడా కొంచెం దయ చూపించు. నీకు అందరూ సమానులే, అందుకని చెప్పాను. మంచివారి స్నేహం వలన చెడ్డవారు మంచివారు అవుతారు. అలాగే ధర్మరాజుతో స్నేహం వలన నీ కొడుకు సుయోధనుడు మంచివాడు కావచ్చు అని పలికాడు వ్యాసుడు. అయ్యా, వాడు నా మాట వినడు, మీరే వాడికి నచ్చ చెప్పండి అని అన్నాడు. దానికి వ్యాసుడు మైత్రేయ మహర్షి వచ్చి నీ కొడుకు నచ్చజెప్తాడు అని చెప్పి వ్యాస మహర్షి వెళ్ళిపోతాడు అనమాట. కొన్ని రోజులకు మైత్రేయ మహర్షి ముందు కామ్యక వనంలో ఉన్న ధర్మరాజులను చూచి తరువాత హస్తినాపురానికి వస్తాడనమాట. ధృతరాష్ట్రుడు ఆ మహర్షికి ఆద్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. అప్పుడు ఆ మహర్షి ధృతరాష్ట్రుని చూచి, నేను కామ్యక వనంలో ఉన్న పాండవులను చూచి వస్తున్నాను. వారు అడవుల్లో కందమూలాలు తింటూ జీవితం గడుపుతున్నారు అని అన్నాడు. పాండవులు క్షేమంగానే ఉన్నారా అని ధృతరాష్ట్రుడు అడిగాడు. ఓ రాజా, పాండవులు ధర్మబుద్ధి కలవారు, వారికి మహారుషులు దీవెనలు ఉన్నాయి, అందువలన
వారు క్షేమంగా ఉన్నారు అని చెప్పాడు. పక్కనే ఉన్న దుర్యోధను చూచి, కుమారా, నీకు బుద్ధి ఉంటే పాండవులతో వైరము వదులుము. అప్పుడు నీకు కురువంశమునకు మేలు కలుగుతుంది. ఎందుకంటే పాండవులు వజ్రశరీరులు. భీముడు జరాసంధుణ్ణి, బకుణ్ణి, హిడంబుణ్ణి చంపిన బలవంతుడు. అతన్ని జయించగల యోధులు లేరు. పైగా శ్రీకృష్ణుడు, దుష్టధుమ్నుడు పాండవులకు సంబంధికులు. వారి సహాయం వారికి ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి నీవు పాండవులతో స్నేహంగా ఉండు అని పలికాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు తన తొడలు చరుస్తూ నవ్వి ఆ మహర్షిని పరిహసించాడనమాట. దానికి మైత్రేయ మహర్షికి కోపం వచ్చి శాపం ఇస్తాడు. సుయోధన, యుద్ధంలో భీముని గదాఘాతమునకు నీ తొడలు విరగగలవు అని శాపం పెట్టుంటాడు. ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఆ మహర్షిని శాపాన్ని ఉపసంహరించుకోమని వేడుకున్నాడు. మహారాజా, నీ కొడుకు పశ్చాత్తాపం చెంది మంచి బుద్ధి కలిగి ఉంటే ఈ శాపం అతనికి వర్తించదు అని అన్నాడు మైత్రేయ మహర్షి. సో ఇది మనకి కండిషన్ అనమాట. నీ కొడుకు ఎప్పుడైతే పశ్చాత్తాపం చెంది మంచి బుద్ధి కలిగి ఉంటే ఈ శాపం అతనికి వర్తించదు అని చెప్తాడనమాట. కానీ అది జరగదు. కాబట్టి యుద్ధంలో భీముని గదాఘాతానికి దుర్యోధనుడి తోడలు విరిగిపోతాయి అన్నమాట. అప్పుడు ధృతరాష్ట్రుడు, మహాత్మా, కిమ్మిరుడు అనే రాక్షసుడు భీముని చేతుల్లో ఎలా చనిపోయాడో వివరించండి అని అడిగాడు. నా మాటలు నీ కొడుకే వినలేదు, ఇంక నేనెందుకు చెప్పాలి? ఆ విషయం విదురుణ్ణి అడిగి తెలుసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు మైత్రేయ మహర్షి. విదురుణ్ణి ధృతరాష్ట్ర మహారాజు అడుగుతాడనమాట. కిమ్మిరుని వృత్తాంతం చెప్పమంటే విదురుడు కిమ్మిరుని వృత్తాంతం ఇలా చెప్పసాగాడు. పాండవులు ఒకరోజు రాత్రి అడవిలో విశ్రమించారు. అప్పుడు వికృతాకారుడైన రాక్షసుడు ఒకడు పాండవుల దారికి అడ్డుగా నిలిచాడు. ఆ రాక్షసుని చూచి ద్రౌపది భయంతో కళ్ళు మూసుకుంది. ఇంతలో ధౌమ్యుడు తన మంత్రశక్తితో ఆ రాక్షసుని మాయను భగ్నం చేశాడు. అప్పుడు ధర్మరాజు ఆ రాక్షసుని చూచి, నీవు ఎవరు? ఈ అడవిలో ఎందుకు ఉన్నావు అని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు, నేను బక్కుడు అనే రాక్షసుని తమ్ముణ్ణి, నా పేరు కిమ్మిరుడు అని చెప్పాడనమాట. మనుషులను చంపి తింటూ ఉంటాను. నాకు భయపడి ఎవ్వరూ ఈ కామ్యక వనానికి రారు. మీరు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగారు. ఇప్పుడు మనకి పాండవులు ఎక్కడున్నారు? కామ్యక వనంలో ఉన్నారు. కామ్యక వనంలో కిమ్మిరుడు అనే రాక్షసుడు ఉన్నారనమాట. ఈ కిమ్మిరుడు అనే రాక్షసుడు ఎవరు? మన బకాసురుడు ఉన్నాడు కదా, బకాసురుడు యొక్క తమ్ముడు అనమాట. బకాసురుణ్ణి భీముడు చంపేస్తుంటాడు. ఏకచక్రాపురంలో మనకి బకాసురుని వధ జరుగుతుంది. ఇప్పుడు కిమ్మిరుడు వచ్చాడనమాట. మన బకాసురుడు తమ్ముడు అనమాట. నా పేరు ధర్మరాజు, వీరు నా సోదరులు భీమార్జును, నకుల, సహదేవులు. మేము వనవాసం చేస్తూ ఇక్కడికి వచ్చాము అని అన్నాడు. ఏమి, నా అన్న బకుణ్ణి చంపిన భీముడు వీడేనా? ఇంక వీడిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను, వీడి కోసం ఎదుగుతున్నాను అని పెద్దగా నవ్వాడు. అప్పుడు అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టాడు. కానీ భీముడు కిమ్ముడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరు ఘోరంగా యుద్ధం చేశారు. చెట్లతోనూ రాళ్లతోనూ కొట్టుకున్నారు. కడకు భీముడిని కిమ్ముడిని ఎలా అయితే తన అన్న అయినటువంటి బకాసుని చంపాడో అదే విధంగా దేహాన్ని విరగదీసి చంపేస్తాడు మన భీముడు. కామ్యక వనంలో రాక్షస భయం లేకుండా చేశాడు భీముడు అని విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకి చెప్పాడనమాట. మనకి అడగొచ్చు క్వశ్చన్, ధృతరాష్ట్ర మహారాజుకి కిమ్మురుని వృత్తాంతం ఎవరు చెప్పారంటే విదురుడు చెప్తాడు. ధృతరాష్ట్ర మహారాజు మైత్రేయ మహర్షిని అడుగుతాడనమాట, కిమ్మిరుడి వృత్తాంతం చెప్పమని. మైత్రేయ మహర్షి చెప్పడు.
చెప్పకపోతే విదురుని అడిగి తెలుసుకోండి అని చెప్తాడు అనమాట. విదురుని అడిగితే విదురుడు చెప్తాడు. అది విని ధృతరాష్ట్రుడు కలత చెందాడు. పాండవులు కామ్యక వనంలో కొంతకాలం ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాంచాల, ఇవి రాజ్యాలు, పాంచాల, వృష్టి, భోజ, అందక, యాదవ రాజులతో కలిసి పాండవులను చూడడానికి వచ్చాడు. వారు పాండవులను, ఇన్ని కష్టాలు పెట్టిన కౌరవులను నిందించారు. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి ఈ విధంగా చెప్తున్నాడు. ఇది చూడండి, ఇది కృష్ణ, నీవు పురాణ పురుషుడు. నీవు గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరాలు, పుష్కరంలో 11,000 సంవత్సరాలు, ప్రభాస తీర్థంలో 1000 సంవత్సరాలు, బదిరీవనంలో చాలా వేల సంవత్సరాలు తపస్సు చేశావు. ఇంకా ఉన్నాయి. సరస్వతి తీరంలో 12 సంవత్సరాలు వ్రతం చేశావు. దితి కుమారులను, ధనువు కుమారులను సంహరించి ఇంద్రుడికి ఇంద్ర పదవిని సుస్థిరం చేశావు. నీవు అదితి కుమారుడువు, ఇంద్రుడికి తమ్ముడివి. మొదట వామనుడుగా, తరువాత త్రివిక్రముడుగా లోకాలన్నింటినీ ఆక్రమించావు. లోక కంటకులైన శిశుపాల, కంసులను వధించావు. నీవు అవతారమూర్తివి. అనృతము, మదము, మత్సరము, క్రోధము నీ దగ్గరకు రావు కదా అని కృష్ణుడికి నమస్కరించాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున, నీవు నరుడివి. అర్జునుడు నరుడు అన్నమాట, శ్రీకృష్ణుడు నారాయణుడు. నేను నారాయణుడిని. మన ఇద్దరం ఈ మనుజ లోకంలో అవతరించాము. మనము ఒకరికి ఒకరం మిత్రులం అని అన్నాడు. అప్పుడు ద్రౌపది కృష్ణుని చూచి, దేవా, నీవు యజ్ఞపురుషుడివి, సర్వవ్యాప్తివి, సజ్జనులకు నీవే దిక్కు. నీకు తెలియంది లేదు. నాకు జరిగిన పరాభవం చెబుతాను. నేను చక్రవర్తి పాండురాజు కోడలిని, పాండవుల భార్యను, మహావీరుడైన దుష్టధుమ్యుని యొక్క సోదరుని. అట్టి నన్ను ఆ దుశ్శాసనుడు తల వెంట్రుకలు పట్టి ఈడ్చాడు. నా వలువలు విప్పాడు. దారుణంగా నిండు సభలో అవమానించాడు. అప్పుడు ఈ భీమార్జునులు నా మొర ఆలకించలేదు. ఇంక వీరి పరాక్రమాలు ఎందుకు? అందరూ ఉంది, ఎవరూ లేని దానినయ్యాను. అప్పుడు ఆ కర్ణుడు నన్ను చూచి నవ్వాడు. వాడి నవ్వే నా మనస్సులో కాలుతూ ఉంది. ఆ కౌరవులు భీమునికి విషం పెట్టారు, పాములతో కరిపించారు, లక్క ఇంట్లో పెట్టి కాల్చడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు జూదమాడి మా రాజ్యం లాక్కున్నారు. పాండవులు తమ శౌర్యాలు పోయి పడి ఉన్నారు. కానీ నేను నాకు జరిగిన అవమానాన్ని మరువలేకున్నాను అంది ద్రౌపది. అప్పుడు కృష్ణుడు ఆమెను చూచి, అమ్మా, ఈ అర్జుని శరాఘాతాలకు కౌరవులు చచ్చుట తథ్యము, ఊరడిల్లుము అని అన్నాడు. ద్రౌపది శ్రీకృష్ణుడు చెప్పినట్టు భీముడు, దుర్యోధన, దుశ్శాసనులను నేను కర్ణుణ్ణి చంపుతాను, విచారించకము అని అర్జునుడు అన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజును చూచి, ధర్మజ, జరిగిన వృత్తాంతమును యుయూధనుడు చెప్పగా విని దుఃఖించాను. వెంటనే వచ్చాను. అసలు నేను ఆ సమయంలో మీ దగ్గర లేను. అందుకే ఇంత అనర్థం సంభవించింది. నేను అక్కడ ఉంటే భీష్మాదులను ఒప్పించి జూదం ఆపు చేయించి ఉండేవాడిని. మీకు ఇంత కీడు జరిగి ఉండేది కాదు. నేను ఆ సమయంలో సాల్వుడితో యుద్ధం చేస్తున్నాను, అందువలన మీకు దగ్గరగా లేను అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణ, ఆ వృత్తాంతం వివరించుము అని అడిగాడు.
ఇప్పుడు సాల్వుడితో యుద్ధం గురించి శ్రీకృష్ణుల వారు ధర్మరాజుకి చెప్తున్నాడు అనమాట. మీకు తెలుసు కదా, రాజసూయ యాగ సమయాన శిశుపాలుడు నా చేతిలో చచ్చాడు కదా. శిశుపాలుడు తమ్ముడే సాల్వుడు. సాల్వుడు ఎవరు? శిశుపాలుని యొక్క తమ్ముడు అనమాట. అన్నను చంపిన దానికి పగ తీర్చుకోవడానికి ద్వారక మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు నేను మీ వద్ద ఉన్నాను. ద్వారకాపురిని ముట్టడించాడు. ద్వారకాపురి వెలుపల ఉన్న వనాలన్నింటినీ నాశనం చేశాడు. ఆ సమయంలో ద్వారకలో ఉన్న శంభుడు, ప్రద్యుమ్నుడు సాల్వుడితో ఘోరంగా యుద్ధం చేశారు. ప్రద్యుమ్నుడు సాల్వుని మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. సాల్వుడు మూర్ఛపోయాడు. ప్రద్యుమ్నుడు సాల్వుని చంపబోగా నారద మహర్షి వచ్చి అడ్డుపడ్డాడు. కుమారా, ఇతన్ని నువ్వు చంపరాదు. ఇతన్ని ఎవరు చంపాలి? నారాయణుడే చంపగలడు అని చెప్పాడు. అప్పుడు ప్రద్యుమ్నుడు ఊరుకున్నాడు. సాల్వుడు యుద్ధం నుండి వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. నేను ద్వారక చేరుకొని సాల్వుడు ధ్వంసం చేసిన వనాలన్నీ చూచాను. నాకు కోపం వచ్చింది. బలరాముణ్ణి పురరక్షణకు ఉంచి నేను సాల్వుని మీదకి యుద్ధానికి వెళ్ళాను. సాల్వునికి నాకు ఘోర యుద్ధం జరిగింది. సాల్వుడు నాతో గెలవలేక మాయా యుద్ధం మొదలుపెట్టాడు. నేను వాడి మాయలను వమ్ము చేశాను. ఇంతలో ద్వారక నుండి వార్త వచ్చింది. ఏమని వార్త వస్తుందంటే, వసుదేవుడు సాల్వుని చేతిలో చిక్కాడని, నేను వెళ్ళి రక్షించాలని వార్త. ద్వారకలో బలరాముడు ఉండగా వసుదేవుడు సాల్వుని చేతికి ఎలా చిక్కాడు అని అనుకున్నాను. ఇంతలో సౌంభకము అను సాల్వుని రథం నుండి వసుదేవుడు దిగుతుండగా చూచాను. నా ధనస్సు కింద పడిపోయింది. నాకు తెలివి తప్పింది. కొంతసేపటికి నాకు తెలివి వచ్చింది. అప్పుడు సౌంభకంలో వసుదేవుడు లేడు. అది రాక్షస మాయ అని తెలిసింది. మరలా నాకు సాల్వునికి ఘోర యుద్ధం జరిగింది. నేను సాల్వుని మీద నా చక్రాయుధం, సుదర్శన చక్రం ఉంది కదా, ప్రయోగించాను. సాల్వుని సంహరించాను అని చెప్పి శ్రీకృష్ణుల వారు ధర్మరాజుతో సాల్వునితో జరిగిన యుద్ధం గురించి చెప్పారన్నమాట. తరువాత శ్రీకృష్ణుడు తన చెల్లెలు సుభద్ర, అభిమన్యుడిని తీసుకొని ద్వారకకు వెళ్ళిపోయాడు. సుభద్ర ఎవరంటే అర్జునుడి యొక్క భార్య, అభిమన్యుడు అర్జునుడి యొక్క కుమారుడు. ద్వారకకు వెళ్ళిపోయాడు. దుష్టదుమ్యుడు, ద్రౌపది కుమారులు ఉన్నారు కదా, ఉప పాండవులు, ద్రుపదపురానికి వెళ్ళాడు అనమాట. తర్వాత పాండవులు తమ ముఖ్య సేవకులైన ఇంద్రసేనుడు మున్నగు వారితో తమ వెంట ఉన్న బ్రాహ్మణులతో ద్వైత్యవనానికి వెళ్ళారు. ఇప్పుడు మనం కామ్యక వనం నుంచి ద్వైత వనానికి వెళ్ళారనమాట. ద్వైత వనం, కామ్యక వనం, ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకుంటానండి. కామ్యక వనం నుంచి ఇప్పుడు ద్వైత వనానికి వెళ్తున్నారనమాట పాండవులు. అప్పుడు ధర్మరాజు తమ్ముళ్ళను చూసి, ఈ అడవిలో క్రూర మృగాలు ఉన్నాయి, రాక్షసులు ఉన్నారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. వారు అక్కడ కుటీరాలు నిర్మించుకొని సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఒకరోజు మార్కండేయ మహర్షి వస్తారు. ఈ మహర్షుల పేర్లు కూడా చూసుకుంటూ ఉండండి. సౌనక మహర్షి, తర్వాత వచ్చి వ్యాస మహర్షి, తర్వాత వచ్చి మైత్రేయ మహర్షి, ఇప్పుడు మార్కండేయ మహర్షి వారి కుటీరానికి వచ్చాడనమాట. ధర్మరాజు ఆ మహర్షికి తగు రీతిని సత్కరించాడు. ధర్మజ, నాడు తండ్రి ఆజ్ఞ మేరకు, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, మనకి మార్కండేయ మహర్షి రామాయణం చెప్తాడు ధర్మరాజుకి. సో ఇదే రామాయణం. ధర్మజ, నాడు తండ్రి ఆజ్ఞ మేరకు అడవులకు వెళ్ళిన రాముణ్ణి, సీతను, లక్ష్మణ్ణి చూచాను. అప్పుడు మార్కండేయ మహర్షి చూస్తారనమాట. ఇప్పుడు ధర్మరాజు దగ్గరికి వచ్చినారు. నేడు ఈ ధర్మరాజును చూస్తున్నాను. పూర్వపు రాజులైన సగరుడు, భరతుడు, నలుడు, యయాతి, వైన్యుడు, నాభగుడు మొదలగు వారు సత్యధర్మాన్ని పాటించి ఉత్తమ లోకాలు పొందారు. మీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు మార్కండేయ మహర్షి. మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మహాభారతంలో అరణ్య పర్వంలో రామాయణాన్ని ధర్మరాజుకి చెప్పింది ఎవరంటే మనకి మార్కండేయ మహర్షి అన్నమాట. ఒకరోజు ద్రౌపది ధర్మరాజుని చూచి ఇలా అంది, తన కొడుకైన దుర్యోధుని మాటను విని మిమ్మల్ని రాజ్యం నుండి
వెడలగొట్టాడు. ధృతరాష్ట్రుని గురించి చెప్తుంది అనమాట. ఆ ముసలి ధృతరాష్ట్రుడు. కానీ అతనికి మీ మీద కోపం పోయిందా? పోదు. ఎందుకంటే అతని హృదయం పాషాణం. తన కొడుకు మిమ్మల్ని నిష్ఠూరంగా అంటున్నప్పుడు అతడు వారించలేదు. రాజభోగాలు అనుభవించవలసిన మీరు అడవుల్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఇది నేను భరించలేను. ఆ ధృతరాష్ట్రుని వల్లనే ఆ బ్రహ్మదేవుడు కూడా మీకు శత్రువైనాడా ఏమి? నీ ఆజ్ఞానుబద్ధులైన నీ తమ్ములు తమ పరాక్రమం విడిచి ఉన్నారు. నాడు సమస్త రాజులను మీ పాదాలు నమస్కరించినప్పుడు వారి కిరీట కాంతులతో ఎర్రపడ్డ మీ పాదాలు నేడు రాళ్ల మీద నడిచి ఎర్రపడ్డాయి. ఎంతోమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన మీరు నేడు కందమూలాలు తింటున్నారు. ఇట్టి దుర్దశలో శత్రువుల మీద కోపం విడిచిపెట్టడం మంచిది కాదు కదా. అత్యంత బలసంపన్నుడైన భీముడు కందమూలాలు తిని చిక్కిపోయాడు. ధనుర్విద్యా పారంగతుడు అర్జునుడు అడవి జంతువుల మధ్య తిరుగుతున్నాడు. వారిని చూచి కూడా ఇంకా ఓర్పు వహిస్తున్నారా? క్షమను తేజస్సును సమయానుకూలంగా ప్రయోగింపని రాజు ప్రజల అనురాగానికి పొందజాలడు అనే కథను మనకు ఇతిహాసంలో వినపడుతున్నది. పూర్వము బలిచక్రవర్తి క్షమ గొప్పదా తేజస్సు గొప్పదా అనే విషయం గురించి చెప్పమని తన తాతగారైన ప్రహ్లాదుని అడుగుతాడనమాట. ఇప్పుడు బలిచక్రవర్తి తాతగారు ఎవరు? ప్రహ్లాదుడు. తర్వాత మనకి దానికి ప్రహ్లాదుడు ఈ విధంగా చెప్తాడు. అన్ని కాలంలోనూ క్షమాగుణం పనికిరాదు అని చెప్పి ఎప్పుడు తన ప్రతాపం చూపకూడదు. రెండు సమపాలాల్లో ఉండాలి. క్షమాగుణం ప్రతాపం రెండు సమపాలాల్లో ఉండాలి. ఎప్పుడు క్షమిస్తుంటే సేవకులు యజమాన్ని గౌరవించరు. ఎక్కువ కర్కశంగా ఉంటే ప్రజాకంటకుడు అవుతాడు. సమయానుకూలంగా క్షమాగుణాన్ని ప్రతాపాన్ని ప్రదర్శించాలని చెప్పి ప్రహ్లాదుడు మనకి బలిచక్రవర్తికి చెప్తారనమాట. అని ప్రహ్లాదుడు బలిచక్రవర్తికి చెప్పినట్టు మనకు ఇతిహాసాల్లో కనబడుతుంది. ఒక తప్పు చేస్తే క్షమింపవచ్చును, కానీ అదే పనిగా తప్పులు చేస్తున్న కౌరవులను క్షమించడం భావ్యమా? కాబట్టి ఇది మీరు పరాక్రమం తేజస్సు చూపించవలసిన సమయం అని చెప్పి ద్రౌపదీదేవి ధర్మరాజుతో చెప్తూ ఉందన్నమాట. దానికి ధర్మరాజు ద్రౌపదితో అంటున్నారు, ద్రౌపది కోపం మహాపాపం. కోపం కలవాడు కర్తవ్యాన్ని విస్మరిస్తాడు. చంపకూడని వాడిని కూడా చంపుతాడు. కోపం వదిలినవాడు తేజోవంతుడు అవుతాడు. క్షమ కలగవాడికి ఎల్లప్పుడూ విజయం సిద్ధిస్తుంది. దుర్యోధనుడికి క్షమాగుణం లేదు, అతను పతనం కాక తప్పదు అన్నాడు ధర్మరాజు. దానికి ద్రౌపది తిరిగి, ఓ అజాతశత్రు, ఇలాంటి ఎపిఫైట్స్ అంటే మనకి పేర్లు ఉంటాయి, అవి గుర్తుపెట్టుకుంటా ఉండండి. ధర్మరాజుని మనం ఏమంటాం? అజాతశత్రు అంటే శత్రువే లేనటువంటి వాడు. అజాతశత్రు, నీకు క్షమాగుణంతో ధర్మంగా వర్ధిల్లుతున్నావు, కానీ అదే క్షమాగుణంతో నీ శత్రువుల పట్ల కూడా సమబుద్ధి తగునా? వంచకుల పట్ల వంచనతోనే ప్రవర్తించాలి. ఓ బ్రహ్మదేవుడా, నీవు వంచకులకు అభ్యుదయాన్ని ధర్మాత్ములకు అన్నీ లేకుండా చేసి నీ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నావా? వంచకులు నీకు బంధువులా, ధర్మాత్ములు నీకు శత్రువులా అని నిర్వేదంతో పలికింది ద్రౌపది. దానికి ధర్మరాజు, ద్రౌపది, నీవు నాస్తికురాలు వలె దైవ దూషణ చేస్తున్నావు, తప్పు. ధర్మాత్ములైన వ్యాస, మార్కండేయ, నారదాది మహామునులు ధర్మాత్ముడైన నన్ను గౌరవిస్తున్నారు. ఇతరులు నా పట్ల అన్యాయంగా ప్రవర్తించిన నేను ఎందుకు ధర్మం తప్పాలి? పుణ్యకార్యాలకు ఫలితం లేకపోతే మహా ఋషులు వాటిని ఎందుకు ఆచరిస్తారు? నీ పుట్టుక, దుష్టదుమ్ముని పుట్టుక మీ పూర్వకృత పుణ్య ఫలం వలనే కదా అని అన్నాడు. దానికి ద్రౌపది, కర్మఫలం లేదు, కర్మఫల ప్రాప్తికి విధి కారణం కాదు అని అనేంత తెలివి తక్కువ దాన్ని కాదు నేను. కానీ కర్మ చేయడం
మానవ ధర్మం కథ. ఇవన్నీ కూడా వేదాంతం ఉపనిషత్తుల సారాంశం అన్నమాట ఈ సంవాదం అంతా కూడా. కాబట్టి చూడండి జాగ్రత్తగా. సో మానవ ధర్మం కాదా, కర్మ ఫలప్రాప్తికి మానుష కర్మ, తదుపరి దైవము కారణములు. పురుషుడు ముందు తన మనసులో చేయవలసిన కర్మను నిర్ణయించుకోవాలి కదా, తదుపరి పురుష ప్రయత్నం చేయాలి, అప్పుడు దైవం కూడా సాయం చేస్తాడు. నువ్వు గింజలో నూనె ఉంది, కర్రలో నిప్పు ఉంది, కానీ పురుష ప్రయత్నం లేనిదే నువ్వు గింజల నుండి నూనె రాదు, కర్రల నుండి నిప్పు పుట్టదు. కాబట్టి పురుష ప్రయత్నం చేయకుండా కేవలం దైవాన్ని ధర్మాన్ని నమ్ముకుంటే ఫలితం ఉంటుందంటారా? కాబట్టి మీ తమ్ముల పరాక్రమను ఉపయోగించి లక్ష్యమును నిర్ణయించి ఫలసిద్ధి పొందమని నా అభ్యర్థన అని అన్నది ద్రౌపది. దానికి భీమసేనుడు కూడా వంతపడాడు. అన్నయ్య, ఆ రాజ్యం మన తండ్రి తాతలది, దానిని నువ్వు అన్యుల పాలు చేసి ధర్మవాక్యాలు పలుకుతున్నావు. ఇది నీకు న్యాయమా? చెడ్డవారిని ధర్మబుద్ధితో జయించగలమా? అది సాధ్యమా? కాబట్టి పరాక్రమంతో శత్రువులను జయించు, అంతేకాని ధర్మం అంటూ పలవరించడం తగదు. పరాక్రమంతో శత్రువులను జయించడానికి బలం లేనివాడు కుంగిపోవాలి, కానీ నీవు కాదు. ఆనాడే నీ అనుభూతితో శత్రువులను చంపి ఉంటే మనకి ఈనాడు వనవాసం ప్రాప్తించేది కాదు కదా. మీరు చేసుకున్న ఒప్పందాన్ని మీరు అతిక్రమించడం లేదు, కానీ కౌరవులు దాన్ని మన పిరికితనంగా భావిస్తున్నారు. నువ్వు అనుసరిస్తున్న ధర్మం నీకు, మాకు, మన బంధువులకు బాధ కలిగిస్తూ ఉంది. యుద్ధం చేసి శత్రువులను జయించడం, ప్రజలను భయం కలిగించకుండా పరిపాలించడం, దాన ధర్మాలు చేయడం, బ్రాహ్మణులను పూజించడం క్షత్రియ ధర్మాలు. కానీ నీ మాదిరి కేవలం ధర్మాచరణంతోనే శత్రువులను జయింపలేము, మోసంతోనే జయించాలి. కాబట్టి మన శత్రువులతో చేసుకున్న ఒప్పందాన్ని పక్కన పెట్టి వాళ్ళని జయిద్దాం. నీకు అందరు రాజులు సహాయం చేస్తారు. కౌరవ రాజ్యంలో ప్రజలందరూ నీ పాలన కావాలని కోరుకుంటున్నారు. ఇంకా ఆలస్యం చేయవద్దు, శత్రువుల మీదకి దండెత్తుదాం, శత్రువులను జయిద్దాం, ఈ రాజ్యాన్ని ఏలుకో, ప్రజలను ధర్మబుద్ధితో పాలించు అని చెప్పి భీమసేనుడు ధర్మరాజుతో చెప్తున్నాడు. అంతా విన్న ధర్మరాజు భీముడితో ఇలా అంటాడు. నీవు చెప్పిన విషయములన్నీ ధర్మసమ్మతమే, కానీ నేను పెద్దలు అందరూ ఉన్న సభలో 12 ఏళ్ళ అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసం చేస్తానని మాట ఇచ్చాను. చంచలమైన సుఖములకు లోబడి నేను సత్యాన్ని ధర్మాన్ని విడువను. మనకు మేలు జరిగే వరకు వేచి ఉందామని అన్నాడు. అన్నయ్య, ముత్తు ఎప్పుడు మన వెంట పొంచి ఉంటుంది. ఈ జీవితాలు అశాశ్వతాలు. అలాంటి ఈ జీవితం సుస్థిరం అనుకొని వేచి ఉండడం తగునా? ఈ శరీరానికి మరణం తప్పదు కదా, మరణించే ముందు పగ తీర్చుకోవాలి కదా, లేని ఎడల వాని జన్మ నిరర్ధకము కదా. మన శత్రువులు ప్రతీకారం చేయాలని నా హృదయం తప్పించుచున్నది. నా తమ్ముల యొక్క, ద్రౌపది యొక్క దుఃఖం తీర్చకుండా ధర్మము దయ అనుకుంటూ కాలం గడపవచ్చిన అన్నయ్య, నీ అనుసరించు ధర్మము బ్రాహ్మణులకు ఉచితము కానీ క్షత్రియులకు కాదు. శాస్త్రధర్మం ప్రకారం శత్రువులను జయిద్దాం. అది కాక మనం ఈ అడవిలో 12 ఏళ్ళు గడపవచ్చును, కానీ జనపదాలలో 1 ఏడు కాదు కదా, 1 దినం కూడా గడపలేము. ఎందుకంటే మన గురించి అందరికీ తెలియను, మనల్ని ఎరుగున వారు లేరు. కాబట్టి మనం బయటపడుత తథ్యము, మరలా వనవాసం. ఇది ఎన్నటికి పూర్తవుతుంది? ప్రస్తుతం అమల్లో ఉన్న గణిత సూత్రాల ప్రకారం 1 సంవత్సరమునకు 1 మాసముగా పరిగణింపే ఆచారం ఉన్నది. కాబట్టి మన వనవాసం ఇప్పటికే 13 నెలలు అయినది. దానిని 13 ఏళ్ళుగా సరిపెట్టవచ్చును. ఇందులో ధర్మ విరోధం లేదు కదా అని అన్నాడు భీముడు. అప్పుడు ధర్మరాజు భీమసేనతో చెప్తున్నాడు. భీమసేన, నీకు పాండిత్యం ఉన్నది, పరాక్రమం, దర్పము ఉన్నది. కాబట్టి నేను చెప్పేది శాంతంగా ఆలోచించు. ఏదో చిన్న పని అయితే దూకుడుగా మొదలుపెట్టినా తప్పులేదు,
కానీ కౌరవులతో యుద్ధము బృహత్కార్యము, దాన్ని ఎంతో ఆలోచించి చేయాలి. అప్పుడే మనకు దైవం కూడా అనుకూలిస్తాడు. ధృతరాష్ట్రుని కుమారులు మహావీరులు, పైగా దుర్మార్గులు. వారికి కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుడు మొదలైన మహావీరుల అండ ఉంది. పైగా రాజసూయ యాగ సమయమున మన చేతిలో ఓడిపోయిన రాజులందరూ ఇప్పుడు దుర్యోధన పక్షాన చేరారు. కర్ణుడు సహజ కవచకుండలాలు కలవాడు, మహావీరుడు. అదియు కాక భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మన పట్ల వైరభావము లేకున్నా వారు దుర్యోధన పక్షాన యుద్ధంలో పాల్గొంటారు. ముందు వారిని జయించి కానీ దుర్యోధన్ని జయించలేము. కాబట్టి ప్రస్తుతము యుద్ధమునకు సరైన సమయం కాదు అని చెప్తుండగా వ్యాస మహర్షి అక్కడికి వస్తారనమాట. ధర్మరాజు వ్యాసుని సాదరంగా ఆహ్వానించాడు, ఆద్యపాద్యాలు అర్పించాడు. ధర్మజ, నీ మనసులో ఉన్న చింతను గుర్తించి ఇక్కడికి వచ్చాను. నేను నీకు ప్రతిస్మృతి, ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశిస్తాను. దానిని నువ్వు అర్జునుడికి ఉపదేశించు. దీని ప్రభావంతో అర్జునుడు అధికంగా తపస్సు చేసి దేవతలను మెప్పిస్తాడు, దివ్యాస్త్రాలు సంపాదిస్తాడు. మీరు ఈ అడవిని విడిచి వేరే వనానికి వెళ్ళండి అన్న. ప్రస్తుతం ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ద్వేతవనంలో ఉన్నాం. ఇప్పుడు కామ్యక వనం నుంచి ద్వేతవనంకి వచ్చున్నాం. ఇప్పుడు వ్యాస మహర్షి వచ్చి వేరే వనానికి వెళ్ళమని చెప్తున్నారు. ధర్మరాజుకి ప్రతిస్మృతి అనే ఒక విద్యను కూడా నేర్పించారనమాట. దాన్ని అర్జునుడికి చెప్పమని చెప్పి తపస్సు చేసి దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలు సంపాదించమన్నాడు. సో మనకి ధర్మరాజుకి అర్జునుడి తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించమని ఎవరు చెప్పారంటే మనకి వ్యాస మహర్షి చెప్తారనమాట. ప్రతిస్మృతి అనే విద్యను కూడా నేర్పిస్తాడు. ఒకనాడు ధర్మరాజు అర్జునుడితో ఇలా అన్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వ్యాస మహాముని ఆజ్ఞ ప్రకారం పాండవులు కామ్యక వనానికి వెళ్ళారు. సో ద్వేతవనాన్ని నుంచి మళ్ళీ కామ్యక వనానికి వచ్చారు. అప్పుడు ధర్మరాజు అర్జునుడితో ఇలా అన్నాడు. భీష్ముడు, ద్రోణుడు దివ్యాస్త్ర సంపన్నులు. మనకు తెలుసు కదా, భీష్మ పితామహ దగ్గర, ద్రోణాచార్యుల దగ్గర పరశురాముడు మనకి దివ్యాస్త్రాలు ఇచ్చుంటారనమాట. వారిని యుద్ధంలో గెలవాలంటే మనకు దివ్యాస్త్ర సంపద కావాలి. దానికి మార్గం వ్యాస మహర్షి ఉపదేశించాడు. నీవు ఇంద్రుని గురించి తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించు. ఎందుకంటే వృత్రాసురుణ్ణి భయపడి దేవతలందరూ తమ తమ అస్త్రాలన్నింటినీ ఇప్పుడు ఇంద్రుడి దగ్గర ఇచ్చున్నారు. అవి నీకు లభిస్తాయి. తరువాత పరమశివుణ్ణి ఆరాధించి పాశుపతం అనే అస్త్రాన్ని సంపాదించు. ఇది వ్యాస మహర్షి యొక్క ఆదేశం అని చెప్పి ధర్మరాజు అర్జునుడితో చెప్పాడనమాట. వ్యాసుడికి తనకు ఉపదేశించిన ఈ విద్య ఉంది కదా, ప్రతిస్మృతి అనే విద్యుని అర్జునుడికి ఉపదేశించాడు. ఇప్పుడు ధర్మరాజుకి ప్రతిస్మృతి విద్యను నేర్పించింది వేదవ్యాస మహర్షి. అదే అర్జునుడికి ప్రతిస్మృతి విద్యను ఉపదేశించింది వచ్చి ధర్మరాజు అనమాట. అన్నగారి అనుమతి తీసుకొని తపస్సుకు బయలుదేరాడు అర్జునుడు. ఎక్కడికి వెళ్ళారంటే గంధమదన పర్వతం చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించాడు. ఆ బ్రాహ్మణుడు అర్జునుడు చూచి, వీరుడా, నీవు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ శాంత స్వభావులైన బ్రాహ్మణులు ఉండే ప్రదేశం. ఆయుధములు ధరించి నువ్వు ఎందుకు వచ్చావు? నీ ఆయుధములు విడిచిపెట్టు అని అన్నాడు. ఆ మాటలకు అర్జునుడు చలించలేదు. అతని ధైర్యానికి మెచ్చి బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అర్జున, నీ ధైర్యానికి సంతోషించాను. నీకేం కావాలో కోరుకో అని అన్నాడు. నాకు దివ్యాస్త్రాలు కావాలి అన్నాడు అర్జునుడు. అవి ఎటు లభిస్తాయి? అమరత్వం కావాలా అని అడిగాడు ఇంద్రుడు. నాకు ముందు దివ్యాస్త్ర సంపద కావాలి, అవి ప్రసాదించండి అని అన్నాడు అర్జునుడు. అలా అయితే ముందు నువ్వు పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యి అన్నాడు ఇంద్రుడు. మనకి గంధమదన పర్వతం పైన అర్జునుడు ఉన్నప్పుడు మనకి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి శివుని గురించి తపస్సు చేయమంది ఎవరంటే ఇంద్రుడు అన్నమాట. వెంటనే అర్జునుడు
గంధమదన పర్వతం నుంచి మనకి హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ శివుని గూర్చి ఘోర తపస్సు మొదలుపెట్టాడు. పరమశివుడు అర్జున్ని పరీక్షించదలిచాడు. కిరాతకుని వేషంలో అర్జునుడు తపస్సు చేసే ప్రదేశానికి వచ్చాడు. అక్కడ మూకాసురుడు అనే రాక్షసుడు పంది రూపం ధరించి అర్జునుడు చంపడానికి వచ్చాడు. ఆ పంది తన దగ్గరకు వస్తే చంపడానికి అర్జునుడు విల్లు సంధించి సిద్ధంగా ఉన్నాడు. ఆ పంది రాగానే బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా పందిని కొట్టాడు. ఆ 2 బాణాలు ఒకేసారి పందికి తగిలాయి. ఆ పంది పడిపోయింది, మాయమైపోయింది. శివుడు కిరాతుని వేషంలో ఉన్నాడు కదా, అర్జును ముందు నిలబడ్డాడు. నేను కొట్టిన జంతువును నువ్వెందుకు కొట్టావు? వేటలో పాటించే ధర్మం తెలీదా నీకు అని అడిగాడు అర్జునుడు. దానికి శివుడు, ముందు నేను కొట్టాను, అది పడిపోయింది, చనిపోయింది. కానీ నువ్వే కొట్టినట్టు చెప్పుకోవడానికి సిగ్గు లేదు. వట్టి మాటలు ఎందుకు? చావు ఉంటే నాతో యుద్ధం చే అన్నాడు శివుడు. అర్జునుడు శివుని మీద బాణవర్షం కురిపించాడు. కానీ శివుడు చెలించలేదు. అర్జునుడికి ఆశ్చర్యం వేసింది. ఇతను సామాన్యుడు కాదు. దేవేంద్రుడైనా కావాలి, లేక పరమశివుడైనా కావాలి. లేకపోతే నా బాణాలకు దాటికి చలించకుండా ఉంటాడా? కానీ ఈ ఎరుక నాపై ప్రయోగించిన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. ఇవి దివ్యాస్త్రాల మాదిరి ఉన్నాయి అనుకున్నాడు అర్జునుడు మనసులో. మరలా బాణాలు వేయడానికి గాంధీవం తీసుకున్నాడు. అతని చేతిలో గాంధీవం అదృశ్యం అయిపోయింది. ఇంకా ఇద్దరు ద్వంద్వ యుద్ధానికి దిగారు. శివుని దెబ్బలను తాళలేక అర్జునుడు మూర్ఛపోయాడు. అప్పుడు పరమశివుడు నిజరూపంతో అర్జును ముందు సాక్షాత్కరించాడు. అర్జునుడు శివుని చూసి భక్తితో చేతులు జోడించి ప్రార్థించాడు. పరమశివ, నిన్ను సామాన్యుడిగా తలపోసి నీతో యుద్ధం చేశాను. నా తప్పు మన్నించు అన్నాడు. దానికి శివుడు, అర్జున, నిన్ను క్షమించాను. నీవు సామాన్యుడు కావు. పూర్వజన్మలో నరుడు అనే దేవ ఋషివి. ఇదిగో నీ గాంధీవు. ఇంకా ఏదైనా వరం కోరుకో అన్నాడు శివుడు. ఓ త్రయంబక, నాకు పాశుపతం అనే అస్త్రాన్ని ప్రసాదించు. ఈ లోకంలో బ్రహ్మశిరము, పాశుపతము మహా అస్త్రాలు. శత్రు సంహారానికి అవి అత్యవసరం. కాబట్టి వాటి నాకు ప్రసాదించు అని అన్నాడు. ఈశ్వరుడు సంతసించి అర్జునికి పాశుపతాన్ని మంత్ర ధ్యాన జప హోమపూర్వకంగా పాశుపతాస్త్రం సంధానము, మోక్షణము, సంహారము సహితంగా అర్జునికి ఉపదేశించాడు. అర్జున, ఈ పాశుపతాన్ని అల్పులపై ప్రయోగిస్తే జగత్తు నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్ర ప్రభావం వల్ల నువ్వు అఖిల లోకాలని జయిస్తావు అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. పరమశివుణ్ణి చూడగలిగినందుకు అర్జునుడు చాలా సంతోషించాడు. పరమశివుని శరీర స్వస్థతో అర్జును శరీరం కాంతితో మెరిసిపోతుంది. ఈ విషయం తెలుసుకొని ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అశ్విని దేవతలు కూడా కలిసి అర్జును వద్దకు వచ్చారు. అర్జున, నీ పరాక్రమానికి మెచ్చి నీకు వరాలు ఇవ్వడానికి వచ్చాము అన్నారు. యముడు తన దండాన్ని అర్జునుడికి ఇచ్చాడు. ఇవి నోట్ చేసుకోండి. యముడు దండాన్ని ఇచ్చాడు. వరుణుడు అర్జునుడికి వరుణ పాశాలను అనుగ్రహించాడు. కుబేరుడు అర్జునికి కౌబేర అస్త్రాన్ని దానం చేశాడు. అర్జునుడు వారు ఇచ్చిన అస్త్రాలను చూచి పరమానందాన్ని పొందాడు. దేవేంద్రుడు అర్జునుడిని ఇంద్రలోకానికి ఆహ్వానించాడు. ఇంద్రుని పంపిన రథం ఎక్కి అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళాడు. ఇంద్రలోకంలో ఇప్పుడు ఇంద్రలోక వర్ణన ఉంటుంది. సూర్యచంద్రులు లేకున్నా స్వయం ప్రకాశంతో వెలిగిపోతున్న అమరావతి నగరాన్ని చూచాడు అర్జునుడు. పురద్వారం వద్ద ఐరావతం అనే తెల్లని ఏనుగు అర్జునుడికి స్వాగతం పలికింది. అర్జునుడు దేవేంద్రుని వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు. అర్జునుడికి ఆనందం కలిగించడం కోసం దేవేంద్రుడు ఊర్వశిని నియమించాడు. ఆమె తన తలుకు బెలుకులతో అర్జునుడి ముందు నాట్యం చేసింది. అర్జునుడు ఆమె చూచి, అమ్మా, నా మీద పుత్ర ప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా అమ్మా అంటూ మాతృభావంతో నమస్కరించాడు. అయ్యో, అదేమిటి అర్జున, నేను నీ పొందు కోరి వచ్చాను. అలా పలకడం న్యాయమా? ఇంతకు నేను నీకు ఏ విధంగా తల్లినయ్యాను? కానీ ఇది దేవలోకం, మేము దేవవైశ్యులం, మాకు వావి వరుసలు లేవు అంది ఊర్వశి. అమ్మ, ఇది నీకు ధర్మం కాదు. విచ్చలవిడి శృంగారం పాపం, దోషం కాదా?
మా వంశకర్త పురువురుని భార్య నువ్వు. మనం పురువురుని వృత్తాంతం చూసాం కదా. పురువుని భార్య ఊర్వశి. నా తండ్రి అయిన ఇంద్రునికి పరిచర్యలు చేస్తుంటావు కాబట్టి నాకు మాతృ సమానురాలు అన్నాడు అర్జునుడు. ఆ మాటలకు ఊర్వశికి కోపం వచ్చింది. నేను నిన్ను కామించి వచ్చాను, నా కోరిక నువ్వు తీర్చలేదు. నువ్వు భూలోకంలో నపుంసకుడిగా ఆడవాళ్ళ మధ్య సంచరించుగాక అని శాపం ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ ఊర్వశి శాపమే మనకి అర్జునుడికి వరంగా మారుతుంది. బృహన్నలుగా మనకి అజ్ఞాతవాసంలో ఉపయోగపడుతుంది అర్జునుడికి. ఇది తెలిసి ఇంద్రుడు అర్జునుడితో ఇలా అన్నాడు. అర్జున, నీ వంటి ధైర్యవంతుని నేను ఏ కాలమందు చూడలేదు. నీవు ధర్మబుద్ధివి, జితేంద్రుడివి. బాధపడకు. ఊర్వశి శాపం అనుభవించక తప్పదు. కానీ అది నీకు అజ్ఞాతవాస సమయంలో చక్కగా ఉపకరిస్తుంది. ఎవ్వరికీ తెలియకుండా పేడి రూపంలో ఉండవచ్చు. అజ్ఞాతవాసం పూర్తి కాగానే నీ శాపం తొలగిపోతుంది అని అన్నాడు. తర్వాత ఇంద్రుడు అర్జునుడికి ఎన్నో దివ్యాస్త్రాలు ఇచ్చాడు. అర్జునుడు ఇంద్రలోకం ఉన్న సమయంలో భూలోకంలో 5 సంవత్సరాలు గడిచిపోతాయి అన్నమాట. ఒకనాడు రోమసుడు అనే మహాముని దేవేంద్రుని వద్దకు వచ్చి ఇంద్రుని అర్ధసింహాసనం మీద కూర్చున్న అర్జునుడు చూచాడు. ఎవరితడు అని అడిగాడు ఇంద్రుని. దానికి దేవేంద్రుడు, మహర్షి, ఇతను పూర్వము నరుడు అనే మహర్షి నా అంశతో భూలోకంలో కుంతి గర్భాన జన్మించాడు. పరమేశ్వరుని ఇతను అనుగ్రహించి పాశుపతాన్ని అనుగ్రహించాడు. నేను కూడా నా వద్ద ఉన్న దివ్యాస్త్రాలను ఇచ్చాను. ఇతడు నీవాత కాచులు అనే రాక్షసులను సంహరించగలడు. కానీ తమరు భూలోకంకు పోయి అర్జునుడు నా వద్ద ఉన్నాడు అని ధర్మజునికి చెప్పండి. ధర్మజుని తీర్థయాత్రలు చేయమని నా మాటగా చెప్పండి. దానివలన ధర్మజుడు పాపరహితుడు కాగలడు అని రోమశునితో చెప్పాడనమాట. రోమశ మహర్షి. భూలోకంలో ధృతరాష్ట్రునికి అర్జునుడు శివుని వలన పాశుపతం, ఇంద్రుడి వలన దివ్యాస్త్రాలు పొందిన విషయం వ్యాస మహర్షి వలన తెలిసింది. కలత చెందాడు. సంజయుడిని పిలిచి, సంజయ, అర్జునుడు శ్రీకృష్ణుని సహాయంతో వనాన్ని దహించాడు. 4 దిక్కుల్ని జయించి ధర్మజునితో రాజసూయం చేయించాడు. పరమశివుని మెప్పించి పాశుపతాన్ని పొందాడు. అలాంటి అర్జునుడు ఉండగా పాండవులను జయించడం ఎలాగా? పైగా వారు ధర్మవర్తులు, వారికి ఎప్పుడు విజయం వరిస్తుంది కదా అని అన్నాడు. మీరు మీ కుమారుడు నిండు సభలో ద్రౌపదిని, పాండవులను అవమానించు సమయామున సుయోధను వారించకుండా ఇప్పుడు చింతించి ప్రయోజనం ఏమి? పాండవులు ఇప్పుడు ఎక్కడున్నారు? కామ్యక వనంలో ఉన్నారు. శ్రీకృష్ణుడు అనేక మంది రాజులను వెంట తీసుకొని కామ్యక వనానికి వెళ్ళి పాండవులను పరామర్శించాడు. సుయోధనుని జయించి ధర్మరాజును హస్తినకు రాజ్యాభిషిక్తుని చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేశాడట. కానీ మిగిలిన రాజులు శ్రీకృష్ణుని వారించి అర్జును సారథ్యం వహించమని కోరారట. అరణ్య అజ్ఞాతవాసములు పూర్తయిన పిదప శ్రీకృష్ణు సాయంతో నీ కొడుకుతో యుద్ధం చేస్తారు. మరి యుద్ధంలో అర్జును దివ్యాస్త్రాలు, భీముని గదాఘాతాలకు నీ కొడుకులు తట్టుకోగలరా అని అన్నాడు సంజయుడు. నేనేం చేసేది సంజయ? నేను ముసలివాడిని. నా కొడుకు నా మాట వినడు. వాడు ఒక దుర్బుద్ధి. వాడికి నా మాటలు, భీష్మ, ద్రోణుల మాటలు నచ్చవు. కానీ ఆ కర్ణుడు, శకును మాటలు నచ్చుతాయి. నేనేమి చేయుదును అని పరితపించాడు. ఇక్కడ ధర్మజుడు అర్జునుడు ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు భీముడు ధర్మజుని చూచి, అన్నయ్య, నువ్వే కదా అర్జును తపస్సుకు పంపినది. మన బతుకులన్నీ అర్జును మీద ఆధారపడి ఉన్నాయి. మీరు వెంటనే శ్రీకృష్ణుని పంపి అర్జును తీసుకురమ్మని చెప్పండి. నేను, అర్జునుడు శ్రీకృష్ణుని సహాయంతో దుర్యోధనాదులను జయించి నిన్ను కౌరవ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాం. నేను, అర్జునుడు రణరంగంలో నిలబడితే మిమ్మల్ని ఎదురించేవాడే లేడు కదా అన్నాడు భీముడు. దానికి ధర్మజుడు, భీమసేన, ఆ విషయం నాకు తెలియను. కానీ యుద్ధానికి ఇది తగిన సమయం కాదు. 13 సంవత్సరాలు పూర్తి అయిన పిదప నీవు, అర్జునుడు శత్రువులను జయించండి, విజయులు కండి. ఎందుకంటే నేను నిండు సభలో కౌరవులకు చేసిన ఒప్పందాన్ని విరుద్ధంగా ప్రవర్తించను అని అన్నాడు ధర్మజుడు.
ఇది మనకి మహాభారతం, శ్రీమద్ ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వం ప్రథమాశ్వాసం అనమాట. మనకి మూలం వచ్చి మహాభారతం, తెలుగు అనుసరణ వచ్చి కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. పాండవుల పూజారి ఎవరు? ధౌమ్యుడు. తర్వాత వచ్చి నరనారాయణులు మనకి కురు మరియు యదు వంశాల్లో ఏ రూపంలో జన్మించారంటే అర్జునుడు మరియు కృష్ణుడిగా. తర్వాత లక్క ఇల్లు లక్షాగృహం నుండి తప్పించుకున్న తర్వాత పాండవులు ఏ ప్రాంతంలో ఆశ్రయం పొందారంటే ఏకచక్రాపురం, అక్కడే బకాసురుడు వధ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మన కామ్యక వనంలో కిమ్మిరుడు బకాసురుడు యొక్క తమ్ముడు వధ కూడా జరుగుతుంది. తర్వాత మహాదేవుడైనటువంటి పరమశివుడు అర్జునుడితో మారువేషం ఏ రూపంలో వస్తాడంటే కిరాతకుడు రూపంలో వస్తాడు, వేటగాడు రూపంలో. తర్వాత మహాభారతంలో ద్రుపదుడు ఈ కింది రాజవంశానికి చెందినవాడంటే పాంచాల రాజవంశం, పాంచాలి ద్రౌపది. తర్వాత మనకి మహాభారత సంగ్రామ యోధుల్లో గుడాకేశ అని ఎవరిని అంటారంటే, గుడాకేశ అంటే ఇంద్రియాలను గెలిచినవాడు, నిద్రను జయించినవాడు, మనకి రింగులు జుట్టు కలవాడు అని వివిధ రకాల అర్థాలు వస్తాయి. అన్నీ మనకి అర్జునుడు అనమాట. సో మనకి మహాభారతం భగవద్గీతలో కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకోండి. సంజయ్ ఉవాచ ఋషికేశ గుడాకేశ. ఋషికేశ అంటే మన శ్రీకృష్ణుల వారు, గుడాకేశ అంటే మన అర్జునుడు. మనకి ఇక్కడ అర్థం కూడా ఉంది, చూసుకోండి. ఋషికేశ అంటే మన శ్రీకృష్ణుల వారు మాస్టర్ ఆఫ్ ది సెన్సెస్, ఇంద్రియాలకి మాస్టర్ అనమాట శ్రీకృష్ణుల వారు. మనకి గుడాకేశ అంటే కాంకరర్ ఆఫ్ స్లీప్. తర్వాత వచ్చి మనకి ఇంకా నాటెడ్ హెయిర్డ్ వారియర్ గుడాకేశ అంటే రింగుల జుట్టు కట్టుకున్న యోధుడు గుడాకేశ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.